హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ బుజ్జి వంటలు. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసానండి మీ ముందుకి. ఆ రెసిపీ ఏంటంటే మష్రూమ్ బిర్యానీ. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే. అస్సలు నేను అంత చిన్న చిన్న గిన్నెల్లో వండుతుంటే అంత టేస్ట్ వస్తుందని అస్సలు ఊహించలేదండి. ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడి బిర్యానీ చేశాను అనేది చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు పిల్లల కోసం ఓ మంచి కథతో మీ ముందుకు వచ్చాను. కథ పేరు బంగారు మామిడి పండు. బాగుంది కదా పేరు, బంగారు మామిడి పండు. సర్లే, కథలోకి వెళ్ళిపోదామా. అనగనగా ఒక గ్రామంలో రాజు అనే పేద బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అందరికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అంటే అతను చిన్నపిల్లోడైనా కానీ తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండేవాడు అనమాట అందరికీ ఆ ఊర్లో. అయితే ఒకరోజు అడవికి వెళ్తున్నాడు రాజు. ఆ అడవికి వెళ్ళే దారిలో ఒక ముసలమ్మ కనపడింది. అప్పుడు ఆమె ఆ బాబు దగ్గరికి వెళ్ళి, బాబు, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లుంటే ఇస్తావా అని అడిగింది. అప్పుడు రాజు తన దగ్గరున్న నీటిని వెంటనే ఆమెకి ఇచ్చేశాడనమాట. రాజు ఆ ముసలమ్మని చూసి తను ఆహారం కూడా తిన్నట్టు లేదు అని గ్రహించాడు. తాను దారిలో తినడానికి తెచ్చుకున్న ఆహారం కూడా కొంచెం ఆ ముసలమ్మకి పెట్టాడు. అప్పుడు ఆ ముసలమ్మ ఆహారం తిని చాలా సంతోషించి ఒక మామిడి గింజ ఇచ్చి, దీనిని మీ ఇంటి ముందు నాటుకో, నీ మంచితనానికి ఫలితం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజు ఇంటికి వెళ్ళాక ఆ మామిడి గింజను ఇంటి ముందు నాటాడు. కొన్ని రోజుల తర్వాత అది పెద్ద చెట్టుగా పెరిగింది. ఒకరోజు ఆ చెట్టుకి ఒకే ఒక బంగారు రంగు మామిడి పండు కాసింది. అంటే ఆ మామిడి పండు బంగారు రంగులో ఉందన్నమాట. అయితే రాజు ఆశ్చర్యంతో ఆ పండును కోయగా అందులో బంగారు నాణాలు ఉన్నాయి. అమ్మో, అసలు షాక్ అనమాట ఆ రాజు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. అప్పటి నుంచి రాజు చాలా సంతోషంతో తన కుటుంబాన్ని చూసుకోసాగాడు. రాజు తన కుటుంబాన్నే కాకుండా గ్రామంలో ఉన్న పేదవారికి కూడా సహాయం చేసేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ఎవరో ఒకరు ఉంటారు కదండి మన పక్కన, దుష్టశక్తులు. అలాగే అదే గ్రామంలో ఉన్న ఒక దురాశపరుడు రాజు దగ్గరికి మంచిగా నటించి అసలు విషయం తెలుసుకొని ఆ ముసలమ్మను వెతుక్కుంటూ తను కూడా ఒక మామిడి గింజ తెచ్చుకున్నాడు ఆ ముసలమ్మ దగ్గర. సరే అని అతను తీసుకెళ్ళిన ఆ మామిడి గింజను తన ఇంటి పెరట్లో నాటాడు. అది కూడా కొన్నాళ్ళకి చెట్టు పెద్దదయ్యి ఒక పండు కాసింది. కానీ అది బంగారం రంగులో లేదు. అయితే ఆ పండుని కోసి చూస్తే అందులో బంగారు నాణాలు కాదు కదా, పెద్ద పెద్ద తేనెటీగలు వచ్చి అవి అతన్ని తరిమి కొట్టాయి. దెబ్బకి తన తప్పేంటో తెలుసుకున్నాడు అతను కూడా. ఇందులో మనం తెలుసుకుంది ఏంటంటే, మన మంచితనానికి ఎప్పుడు మంచి ఫలితమే దక్కుతుంది. అందుకే ఎప్పుడు మనం మంచిగానే ఉండాలి, కానీ ఎవరికి హాని కానీ మోసం కానీ చేయకూడదు. దాని ఫలితం వెంటనే మనకి తిరిగి వస్తుందన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇదండి కథ. బాగుందా కథ? కథ ఎలా ఉందో చిన్నపిల్లలకి వినిపించండి. వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో వినుంటారు అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు చెప్పిన కథలు. ఇప్పుడు అంత చెప్పేంత టైము, ఓపిక కూడా ఎవరి దగ్గర లేదు. కాబట్టి నేను ఇలా చెప్దామనేసి డిసైడ్ అయ్యి చిన్న చిన్న కథలు తీసుకొని వస్తున్నాను మీ ముందరికి. ఇలాగే మీరు మీ పిల్లలకి వినిపించండి. మీకు చెప్పే టైం లేకపోయినా నేను చెప్తున్నాను కదా, ఈ కథలు వాళ్ళకి వినిపించండి. ఇందులో మంచిగా వీడియోలు చూసుకుంటూ ఆ కథలు వినుకుంటూ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సరేనా? ఇప్పుడు మనం వంటలోకి వద్దామండి. నేను ఎలా చేశాను ఏందనేది కొంచెం ఓరల్గా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ నేను బియ్యం కడిగి 2 గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టాను. బాస్మతి రైస్ తీసుకున్నానండి. తర్వాత ఒక గిన్నె పెట్టి పొయ్యి మీద ఆయిల్, కొంచెం గీ వేసాను. తర్వాత గరం మసాలాలన్నీ వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసాను. కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను దంచి. అప్పటికప్పుడు రోట్లో దంచి ఫ్రెష్గా వేసుకున్నాను. అందుకే చాలా టేస్ట్ వచ్చింది అనుకుంటాను. తర్వాత అవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత
మష్రూమ్ వేసేసానండి. మష్రూము టమాటోస్ వేసేసాను. తర్వాత కొంచెం నానబెట్టిన ఒక 10 నిమిషాలు నానబెట్టిన బఠానీ కూడా వేసేసాను. పచ్చిమిర్చి వేసాను. ఇంకా గరం మసాలా వేసాను. గరం మసాలా కాదు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి కలిపి పెట్టానండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పెరుగు కూడా వేసాను. ఇవన్నీ కూడా బాగా వేగాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగిన తర్వాత అప్పుడు నానబెట్టిన రైస్ శుభ్రంగా కడిగి వేసాను నేను. వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటుగా కలిపి అందులో ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కదా, గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున 3 గ్లాసులు పోసి పెట్టాను. 3 గ్లాసులు పోసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఎందుకంటే ఇందాక కొంచెం సాల్టే వేసాను, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసాను అనమాట. వేసి మూత పెట్టి మంట కొంచెం తక్కువ పెట్టి వండానండి. బాబా సూపర్. ఇంకా లాస్ట్లో దించిపోయే ముందర కొత్తిమీర పుదీనా చల్లేసేసి, ఫస్ట్లో కూడా వేసాను కొత్తిమీర పుదీనా, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసాను. అస్సలు అబ్బా ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా ఉడికిందంటే రైస్ అసలు సూపర్ అండి బాబు. కాకపోతే కొంచెం నాకు మంట ఆరిపోయినప్పుడల్లా పొగ రావటంతో నా కళ్ళు మండుతున్నాయి. కానీ కష్టానికి ఫలితం ఉంటుంది అన్నట్టుగానే నా కష్టానికి తగ్గట్టుగా మంచి రైస్ సూపర్ ఉడికింది. సూపర్ టేస్ట్ వచ్చింది. అసలు మష్రూమ్స్ కూడా ఇంత బాగా ఉడికినాయో. అలా చేసిన తర్వాత చిన్ని బుజ్జి ప్లేట్లో మా మినియేచర్ బుజ్జి పాపకి పెట్టానండి. ఇంట్లో నేను మార్నింగ్ మష్రూమ్ కర్రీ చేశాను, మళ్ళీ వంకాయ బఠానీ కర్రీ చేశాను అనమాట. ఆ కర్రీతో మళ్ళీ రైతాతో సర్వ్ చేశాను. సూపర్ ఉంది కదండి. అస్సలు చూడండి, బుజ్జి నిమ్మకాయ, కొంచెం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు సల్లాల్లాగా వేసి ఇచ్చానండి మా బుజ్జి మినీ పాపకి. చూడండి ఎంత బాగుంది కదా, క్యూట్గా. అసలు ఆ మొత్తం రైస్ మా బుజ్జి పాపకి ముందర పెట్టి తర్వాత నేనే తిన్నాను. సూపర్ వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.